ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ షిరిడి సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు సూచన. ఎన్నో సంవత్సరముల నుండి శ్రీ సాయిబాబా వారిని ఇష్టదైవంగా పూజిస్తూ ఆరాధిస్తున్న భక్తులు మీ ప్రాంతంలో కూడా ఒక సాయి మందిరం వచ్చేలాగా సాయి భక్తులందరూ కలిసి కృషి చేయగలరు. శ్రీ సాయిబాబా వారి దేవస్థానములు లేని చోట ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ కూడా శ్రీ సాయిబాబా వారి దర్శనము మరియు హారతులు జరిగే విధంగా అందరూ సాయి ప్రియ భక్తులందరూ కూడా కలిసి అక్కడ ఒక సాయిబాబా వారి మందిరాన్ని నిర్మించే విధంగా భక్తుల దర్శనం ప్రారంభమయ్యేలాగా సంకల్పం చేసుకొని ముందుకు అడుగు వేయగలరు. శ్రీ సాయిబాబా వారి చరిత్రలో సాయిబాబా వారు ద్వారకామాయిలో భక్తులకు దర్శనం ఇస్తున్నప్పుడు ఒక భక్తుడు శ్రీ సాయిబాబా వారి దర్శనంతో ఎంతో సంతోషపడి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ భక్తుడు ఎంతో విచారంతో ఉంటాడు. శ్రీ సాయిబాబా వారు ఆ సందర్భంగా ఆ భక్తుడిని అడుగుతాడు, ఎందుకురా ఇప్పటివరకు ఎంతో సంతోషంగా ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు విచారంగా ఉన్నావు అని ఆ భక్తుడిని సాయిబాబా వారు అడగటం జరిగింది. ఆ భక్తుడు చెప్పిన సమాధానం, నాయనా, షిరిడీలో మీ దర్శనంతో నేను ఎంతో సంతోషం చెందాను. నేను ఇప్పుడు బాంబే వెళ్తున్నాను. బాంబేలో మీరు లేరు కదా, నేను అక్కడ ఒంటరివాడిని అవుతాను. మీరు లేని దర్శనం నాకు ఒక అనాథగా ఫీల్ అవుతాను, ఒక ఒంటరివాడిగా ఫీల్ అవుతాను నాయన అని బాబా వారికి ఆ భక్తుడు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా సద్గురు సాయినాథుల వారు ఒక హామీ ఇచ్చినారు. నేను షిరిడీలను మాత్రమే కాదు, షిరిడీలను ఉంటానని ఎవరు చెప్పినారు, నేను అంతటా వ్యాపించి ఉంటాను, అంతటా కూడా నా దర్శనం కొనసాగుతూ ఉంటుంది అని స్వయంగా సాయిబాబా వారు ప్రకటించినారు. ఆ రోజుల్లో ద్వారకామాయిలో సాయిబాబా వారు చెప్పిన విధంగానే ఈనాడు గ్రామాలు, పట్టణాలు, మండలాలు, జిల్లా కేంద్రాలు, రాష్ట్రాలు, దేశాలు, ఇతర దేశాలలో ప్రపంచవ్యాప్తంగా శ్రీ సాయిబాబా వారి మందిరాలు వచ్చినాయి. శ్రీ సాయిబాబా వారి పాలాత్ విగ్రహాలు ప్రతిష్టాపన చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా ప్రతిరోజు 4 హారతులతో శ్రీ సాయి భక్తుల దర్శనంతో మందిరాలన్నీ కళకళలాడుతూ ఉన్నాయి శ్రీ సాయిబాబా వారి భక్తి వైబ్రేషన్స్తో. కనుక శ్రీ సాయి భక్తి మార్గంలో ఉన్న సాయి ప్రియభక్తులందరూ కూడా మీ ప్రాంతంలో కూడా శ్రీ సాయిబాబా వారి మందిరాన్ని వచ్చే విధంగా తగిన కృషిని ప్రారంభించగలరు. తగిన సంకల్పం కూడా చేసుకొని ముందుకి అడుగులు వేయగలరు. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్.